మాది వడ్డే కాలనీలో మేమంతా పనికి పోయి ఉంటే మా అమ్మని ఇంట్లోకి దూరి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొంతుకులో పొడిచి మా ఇది చైన్ 3 తులాల చైను, కమ్ములు, ముక్కరాళ్ళు, పొలుగు పూసులు, 50,000 డబ్బులు ఉంటే తిక్కలు అవి అన్ని దోచుకొని పోయినారు. మున్సిపాలిటీ కాలనీకి సంబంధించి ఒట్టే నాగరాజు అని నేను. ఇది గతంలో ఎప్పుడు జరుపుకోకునే విషయము, చాలా సంఘటన అవుతుంది. ఇది మా కాలనీలో 13వ వార్డు స్కూల్ దగ్గర లక్ష్మీదేవమ్మ అనే వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది మెల్ల గొలుసును, కమ్ములో 50,000 డబ్బులు అది చూసి అది ఎన్నాళ్ళ నుంచి మనసులో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ తిరిగి చూసిన వాళ్ళే ఈ పని చేసినారని మేము అనుమానం పడుతున్నాము. ఇది చాలా దారుణం. ఇది ఎప్పుడు ఇది జరుపుకోకుండా గోరు మీద కాలనీలో జరిగిండేది. ఈ శ్రీరాములనే కుమారుడు, లక్ష్మీదేవమ్మ కుమారుడు, వీళ్ళుగానే వాళ్ళు కూలి పనులు చేసుకో ఉంటారు. డైలీ వాళ్ళు కూలి పనులు పోతున్నారు. అక్కడ వాళ్ళ ఇతను భారీగానే కూలి పనులు పోయినారు. మంచి సమయం చూసి వాళ్ళు ఇక్కడ వచ్చి పని పట్టినారు. దురుద్దేశంగా ఇది చాలా ఘోరంగా జరిగిన విషయం. ఇది ఇంతవరకు మా కాలనీలో ఎప్పుడో వడ్డే కాలనీలో జరిగిన ఘోరంగా ఇది చేసినారు. చాలా బాధా కార్యక్రమం ఇది. ఈ సంఘటన మీరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తీసుకొని చర్య తీసుకొని వాడు ఎక్కడున్నా కానీ పట్టుకొని ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లు మా కన్వీనర్ ఉన్నాడు డిసుమురళి అని. బంగారం ఎంత పోయిందన్న? బంగారు 3 తులాలు, కమ్ములో జత, కొలువులో మెల్ల ఉండేట్టు ఆయన కాడ మీరు కావాలంటే మీరు ఎంకరేజ్ చేయండి. ఈ కాలనీలో ఎప్పుడూ ఆయన దగ్గర ఉంటాయి. ఎప్పుడు క్యాష్ అయితే 50,000 రూపాయలు క్యాష్ గానే ఉంటాయి. 50,000 కానీ 60,000 కానీ ఆయన పెట్టుకునేది. ఆయనకి అది ఒక ఇష్టమో అది ఎవరో చూసి ఇది చాలా ఘోరంగా చేసినారు. అంటే ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసినారు. ఇది డిపార్ట్మెంటల్ సిఐకిను డిఎస్పీకి తెలియపరిచినాము మేము కనుక్కొని. దీన్ని చాలా సంఘటన ఇదైతే మాకైతే వడ్డే కాలనీకే కాదు టౌన్లోనే చాలా ఘోరం ఇది.